శాసన మండలి సభ్యుడు సీనియర్ నాయకుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రీసెంట్గా బిజీగా గడుపుతున్నారు. పార్టీ కార్యక్రమాల యొక్క సభలో సమావేశాలకి హాజరవుతున్నారు. పలువురు టీడీపీ నేతలతో భేటీ అయిన ఆయన రాత్రికి ఒంగోలులోని తన కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనుచరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎక్కడ తన మనసులో మాటలు ఆయన అధికారికంగా వెల్లడించలేదు. ఆయన టీడీపీలోనే కొనసాగుతారన్నటువంటి భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుండగా తమ పార్టీలోకి రావడం ఖాయమన్న నమ్మకం వైకాపా శ్రేణుల్లో కనిపిస్తోంది. అదే సమయంలో వైకాపాకు చెందినటువంటి మాజీ ఎంపీ వైవి అనుచరులు సరికొత్త నినాదం అందుకున్నారు. శాసన మండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయ పైన ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఒంగోలు వచ్చిన ఆయన ఊహాగానాలకి తెరదించే ప్రయత్నం చేయలేదు. అలాగే టీడీపీలో కొనసాగుతాను అనేటువంటి స్పష్టతను కూడా ఇవ్వలేదు. అదే సమయంలో టీడీపీ నాయకులతో ఎప్పట్లాగా కలివిడిగానే ఉన్నారు. వారితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రీసెంట్గా కొండపి నియోజకవర్గంలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో ఆయన ఎమ్మెల్యే స్వామితో కలిసి పాల్గొనబోతున్నారు. దీంతో ఆయన పార్టీ మార్పు విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. మాగుంట రీసెంట్గా ముఖ్యమంత్రితో భేటీ అయిన విషయం సంగతి తెలిసిందే. అంతకుముందు నెల్లూరులో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి సుమారు 20 మంది తన అనుచరులతో భేటీ అయ్యి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాజకీయ పరిస్థితులపైన సమీక్షించుకున్నారు. ఇప్పటికే రకరకాల ఊహాగానాలు ఉండడంతో ఆయన రాజకీయ పయనంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. అధికారికంగా ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినప్పటికీ ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఆయన ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలోని పార్టీ వ్యవహారాలపైన చర్చించినట్టు తెలుస్తోంది. అయితే మీడియాతో ఏమీ మాట్లాడకపోవడం ఆయన రాజకీయ పోకడపైన అనుమానాలు కొనసాగిస్తోంది. ఈ దశలో 2 రోజులు ఒంగోలులో జరిగేటువంటి వివిధ కార్యక్రమాలతో పాటు రీసెంట్ గా ఆయన అక్కడక్కడే ఉన్నారు. నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లిన ఆయన బదిలీ అయినటువంటి ఎస్పీ సత్యయేసు బాబుని కలిశారు. అనంతరం శాసన మండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ఇంటికి వెళ్లి కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందినటువంటి ఆయన కుమారుడిని అభినందించడమే గాక బలరాంతో కాసేపు మాట్లాడారు. మాగుంట యొక్క వ్యవహారంపై వైకాపాలో గానీ టీడీపీలో గానీ ఎక్కడా ఎలాంటి క్లారిటీ అనేది కనిపించట్లేదు. రీసెంట్ గా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ 2 రోజుల నుంచి మీ ఫోన్లు ఎత్తట్లేదు, మీరు ఫోన్ చేయకండి, ఏమీ అనుకోవద్దని కోరారు. అసలు విషయం ఎప్పుడు చెప్తాను అంటే 20 తర్వాత ఫోన్ చేయండి అంటూ చెప్పి వెళ్ళిపోయారట. ఇదేమైనా 28 తర్వాత తాను మీడియాతో మాట్లాడతానని అంతవరకు వేచి ఉండన్నట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోయారని తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.